ఏపీలో జిల్లాల పునర్విభజన మంటపెడుతోంది. అన్నమయ్య జిల్లాలో ప్రజలు రోడ్డెక్కారు. ఆత్మఘోష పేరుతో ప్లకార్డులు పట్టుకొని జనం ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వంపై రగిలిపోతున్నారు రాయచోటి ప్రజలు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలపడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీలో భారీగా రాయచోటి ప్రజలు తరలిొచ్చారు. మదనపల్లె వద్దు, రాయచోటి ముద్దు అనే నినాదాలతో మారుమోగిపోయింది రాయచోటి. రాయచోటి జిల్లా కేంద్రాన్ని తరలించడానికి వీల్లేదంటూ నినాదాలు చేశారు. ఇక ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ఎలా మారుస్తారంటూ కూడా స్థానికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక రాయచోటిలో ఈరోజు రాయచోటి మదనపల్లికి తరలించొద్దు, మదనపల్లి జిల్లాకి తరలించొద్దు అంటూ కూడా రాయచోటిని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలపడం పైన నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రభుత్వంపై రాయచోటి ప్రజలు కనీసం అభిప్రాయ సేకరణ చేయలేదు మీరంటూ కూడా ఆత్మఘోష పేరుతో ప్లకార్డులు పట్టుకొని జనం ర్యాలీ నిర్వహిస్తూ కూడా అన్నమయ్య జిల్లాలో రోడ్డెక్కి ప్లకార్డులతో కూడా అక్కడ అందరూ నిరసిస్తూ కూడా ర్యాలీ తెలుపుతూ ఉన్నారు రాయచోటి ప్రజలు. ఈ రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ ఆదేశిస్తున్నా. రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ ఆదేశిస్తున్నా. రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికీ ఆదేశిస్తున్నా. ఆ రోజు పారదర్శకంగా చేసి ఉంటుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఈరోజు వచ్చింది. దానికి ఎఫెక్ట్ గా రామప్రసాద్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. తప్పకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వదిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్ అవుతా ఉన్నారు. నేను చెప్పాను కూడా గతంలో రాయచోటిని అని వారు కూడా ఫీల్ అవుతా ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఎవరు కోరుకోవట్లేదు ఉంటానికి రాయచోటితో. రాయచోటి అనేది డిఫరెంట్లీ లొకేటెడ్ ప్లేస్ ఉంది. మేము కడపలో ఉంటామని చెప్పి రాజంపేట వాళ్ళు, రైల్వే కోర్టులో మేము తిరుపతిలో ఉంటామని చెప్పేసి విపరీతంగా అడుగుతా ఉన్నారు. సో దాన్ని ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, రాయచోటిని మదనపల్లిలో కలపొద్దంటూ రాయచోటి ప్రజలందరూ కూడా రోడ్లెక్కుతూ ఉన్నారు. మరి ఒకసారి ప్రభుత్వం దీని గురించి పునరాలోచన చేయాలా ఏంటి? రేణు, రాయచోటి జిల్లా కేంద్రంగా ఉండేది అన్నమయ్య జిల్లాకు ప్రధాన కేంద్రంగా రాయచోటి ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం అన్నమయ్య జిల్లాకు ప్రధాన కేంద్రంగా రాయచోటి బదులు మదనపల్లి చేశారు. అన్నమయ్య జిల్లాగా కొనసాగుతుంది. కానీ అన్నమయ్య జిల్లా పేరుతో ఉండే రాజంపేట నియోజకవర్గం, ఆ తాళ్లపాక, అన్నమయ్య జన్మించిన తాళ్లపాక గ్రామం రాజంపేటలో ఉంది. రాజంపేట నియోజకవర్గం ఇప్పుడు కడపలో కలపడం జరిగింది. ఇటు రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి బాలాజీ జిల్లాలో కలపడం జరిగింది. ఇటు రాయచోటిని మదనపల్లె కేంద్రంగా కలపబడింది. 3 నియోజకవర్గాలు, 3 ముక్కలు, 3 జిల్లాలుగా ఏర్పాటు చేసింది టీడీపీ కూటమి ప్రభుత్వం. అయితే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ రాయచోటికి ఏదైతే అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని ఏర్పాటు చేయడంతో ఇక్కడ ప్రధానంగా ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని హవా తగ్గించడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కేవలం మదనపల్లెకు మాత్రమే పరిమితం చేయడం, ఏదైతే ఉమ్మడి కడప జిల్లాలో ఆయనకు ఎలాంటి భాగస్వామ్యం లేకోకుండా, ఎలాంటి బలం లేకోకుండా బలాన్ని దెబ్బతీయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిందంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిలో అన్ని వనరులు ఉన్నాయి. అన్ని వనరులు సమకూరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి జిల్లాను తీసుకొస్తే, ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి జిల్లా కేంద్రాన్ని తరలిపోయేలా చేశారు. రాంప్రసాద్ రెడ్డి రాజీనామా చేయాలి, మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు ప్రజా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే జిల్లా కేంద్రంగా అక్కడికి ఎస్పీ ఆఫీస్ తో పాటు జిల్లా కలెక్టరేట్ తో పాటు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇప్పటికే తరలి వచ్చాయి. ఈ తరలింపు కార్యక్రమం మళ్ళీ ఏదైతే రాయచోటి నుంచి మదనపల్లెకు తరలి వెళ్తుంది. ఏదైతే అన్నమయ్య జిల్లాగా ఉంటూ అన్నమయ్య జన్మించే తాళ్లపాక గ్రామాన్ని కడప జిల్లాలో విలీనం చేసి మిగిలిన భాగాన్ని ఏదైతే అన్నమయ్య జిల్లాగా పిలవడం అది ఎంతవరకు సమంజసం? అది టెక్నికల్ గా సమస్య కాదు. దీన్ని వెనక్కి తీసుకోవాలంటూ ప్రజా సంఘాలు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా క్యాబినెట్ లో మంత్రిగా ఉండి ఒక జిల్లా కేంద్రం తరలి వెళ్తుంటే అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన రాంప్రసాద్ రెడ్డి ఏం చేస్తున్నారంటూ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంఘాల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది. అయితే రాంప్రసాద్ రెడ్డి మాట్లాడిన అంశాలు మనం గమనిస్తే జిల్లా కేంద్రంగా తరలి వెళ్ళింది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు
జిల్లా ఏదైతే రాయచోటి అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. రాయచోటిని అభివృద్ధి చేస్తాను, రాయచోటిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి నాదే బాధ్యత అంటూ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినాడని రాంప్రసాద్ రెడ్డి చెప్పినా అక్కడ నిరసనలు ఆందోళనలు ఇప్పటికి కూడా ఆగలేదు. ఏదైతే 3 జిల్లాలు, 3 ప్రాంతాలు, 3 నియోజకవర్గాలు, ఏదైతే రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, ఈ 3 నియోజకవర్గాలని 3 ముక్కలు చేశారంటూ ప్రజా సంఘాల నుంచి, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రేణు, ఇక వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ ర్యాలీ కొనసాగినట్లు అర్థమవుతోంది, శాంతియుత ర్యాలీ. ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా అంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూడా మరికొన్ని కొనసాగే అవకాశం ఉందా ఏంటి? రేణు, ఇక్కడ ప్రధానంగా రాయచోటి జిల్లా కేంద్రంగా తరలి వెళ్ళడానికి ప్రధాన కారణం టీడీపీ కూటమి ప్రభుత్వం అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటికే విమర్శలు కురిపిస్తున్నారు. మరొక మంత్రిగా కేబినెట్ లో ఉంటూ రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్న ప్రాంతం మదనపల్లెకి తరలి వెళ్తుంటే మంత్రిగా మీరేం చేశారు? ఈ 2 ప్రశ్నలే ఇప్పుడు నేరుగా రాంప్రసాద్ రెడ్డి పైకి మళ్ళాయి. రాంప్రసాద్ రెడ్డి వీటికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. జిల్లా కేంద్రం తరలి వెళ్ళినప్పుడు మీరు మంత్రిగా ఉండడం ఎందుకు, రాజీనామా చేయండి అంటూ నిరసన వ్యక్తం అవుతుంది. మరోపక్క వైఎస్ఆర్సీపీ ఇందుకు తగిన విధంగా వ్యూహాన్ని సిద్ధం చేశారు. వారు ఉద్యమం నడిపే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రాయచోటి వైఎస్ఆర్సీపీలో 3 కీలక నాయకులు ఉన్నారు. ఒకరు శ్రీకాంత్ రెడ్డి అయితే, మరొకరు మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మరొకరు మాజీ ఎంపీ కుమారుడు ఏదైతే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. వీరు 3 రాయచోటి నియోజకవర్గానికి సంబంధించిన వారు. వీరు చాలా బలమైన నేతలు. బాలసుబ్రహ్మణ్యం టీడీపీ కూటమిలో 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నుంచి పోటీ చేసి తర్వాత టీడీపీ కూటమి తనను పట్టించకపోతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. మొత్తం 3 నాయకులు, బలమైన నాయకులు. ఇప్పుడు ఏకంగా మంత్రిని టార్గెట్ చేయడంతో మంత్రి ఎలా సమాధానం చెప్పాలో దిక్కుతోచిన పరిస్థితికి మంత్రిని నెట్టేశారు. అయితే రాయచోటి జిల్లా కేంద్రంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. మరోపక్క 2 నియోజకవర్గాలు ఏదైతే తిరుపతి బాలాజీలకు పంపించిన రైల్వే కోడూరులో నిరసన వ్యక్తం అవుతుంది. అటు రాజంపేటను ఏకంగా కడప జిల్లాలో విలీనం చేయడం జరిగింది. ఏదైతే తాళ్లపాక అన్నమయ్య జిల్లాగా పేరు పొందిన తాళ్లపాక గ్రామం ఏదైతే రాజంపేటలో లేకుండా కడపలో విలీనమైంది. ఈ మొత్తం పరిస్థితులు మనం గమనించినప్పుడు 3 ప్రాంతాలు 3 ముక్కలుగా చేసింది టీడీపీ ప్రభుత్వము. కేవలం వైఎస్ఆర్సీపీ ఈ కీలక నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ హవా తగ్గించడానికి, అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి హవా తగ్గించడానికి మాత్రమే టీడీపీ కూటమి ఈ ప్రయత్నాలు చేసిందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఏపీలో పునర్విభజన అంశం మంటపెట్టిందని చూడాలి. అన్నమయ్య జిల్లాలో ప్రజలు రోడ్డెక్కారు. ఆత్మఘోష పేరుతో ప్లకార్డులు పట్టుకొని జనం ర్యాలీ తెలుపుతూ ఉన్నారు. ప్రభుత్వంపై రగిలిపోతున్నారు రాయచోటి ప్రజలు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలపడంపై నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. దీనికి రాయచోటి ప్రజలు భారీగా తరలివచ్చారు. మదనపల్లె వద్దు, రాయచోటి ముద్దు అనే నినాదాలతో రాయచోటి మొత్తం మారుమోగిపోయింది. రాయచోటి జిల్లా కేంద్రాన్ని తరలించడానికి వీల్లేదంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇక ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ఎలా మారుస్తారంటూ అక్కడ ప్రజలు ప్రశ్నిస్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం వైసీపీ కూడా ప్రధానంగా కూడా కావాలని కొన్ని రాజకీయ అంశాల దృష్ట్యా కూడా టీడీపీ ఈ విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని అన్నమయ్య జిల్లాని 3 ముక్కలుగా చేసిందంటూ కూడా ఇటు వైసీపీ ఆరోపిస్తూ ఉంది.